హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాయ పికిల్. ఫస్ట్ అయితే ములక్కాయని వేపుకున్నాం ఆయిల్లో వేంపేసి పక్కకు పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తాలింపు. ఫస్ట్ చింతపండు, మనము పులిహోరకి చింతపండు చట్నీ ఎట్లా చేస్తామో అట్లా చింతపండు నానబెట్టుకొని పిసికి పక్కకు పెట్టుకోవాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంది. ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంది మా మమ్మీ అయితే. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు పిసికిన తర్వాత దాంట్లో వేసింది. కొద్దిసేపు ఒక 3 to 5 minutes స్టవ్ మీద ఉంచుకుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది ఆవ పొడి ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. 1 స్పూన్ తగినంత. ములక్కాయలను అయితే కడగకూడదు, కడిగితే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఇది వచ్చేసి మెంతి పొడి, తగినంత మెంతి పొడి, ఆవాల పొడి చల్లుకోవాలి. కారం మనకి ఎంత కారం పడితే అంత, మనకు నచ్చినంత కారం. మా మమ్మీ అయితే ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసింది. ఈ స్పూన్తో అయితే 2 స్పూన్స్ యాడ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఈ స్పూన్తో 1 స్పూన్ వేసుకుంది. మనకి తగినంత ఉప్పు, కారం, ఆవాల పొడి, మెంతి పొడి అన్నీ మనకు నచ్చినంత తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. మంచిగా ఆ ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు అనేది చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో ఇది కలిపింది చూపిస్తా. ఇప్పుడు ఇంకా ఉంది కొంచెం ప్రాసెస్. ఇది వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ పచ్చడి. క్యారెట్ బీట్రూట్ పచ్చడి చేసుకుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇది కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. దీనైతే తాలింపు వేసింది ఫ్రై చేసి. మా తమ్ముడికి బాగా నచ్చింది. అందుకే ఈ ముక్కలు అనేవి మ్యాంగో పికిల్లా ఉంటాయి, సేమ్ మ్యాంగో పికిల్లానే, బీట్రూట్ అండ్ క్యారెట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఎప్పుడైనా చేసినప్పుడు మీకు ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ పికిల్ ఎట్లనో అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్. నెక్స్ట్ పార్ట్లో అయితే ఈ తాలింపు ఇందులో మిక్స్ చేసుకుని చూపిస్తా.